వెల్కమ్ టు సిటీవీ న్యూస్. 5 సంవత్సరాల చైర్మన్ పదవి కాలంలో రైతులకు నాణ్యమైన సేవలు అందించానని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ దీకొండ వెంకన్న తెలిపారు. వారు మాట్లాడుతూ నష్టాల బాటలో ఉన్న సంఘాన్ని నేను నా పాలక వర్గం లాభాల బాటలోకి తెచ్చామని, నాబార్డు సహాయంతో ఆఫీస్ భవనం, గోదాముల నిర్మాణం చేపట్టామని, కల్వల కేసముద్రం ఇనుగర్తిలలో సెల్స్ కౌంటర్లు ఏర్పాటు, వ్యవసాయ రుణాల, ఎల్టీ రుణాలు, ఫెర్టిలైజర్ అమ్మకాలు, వరి ధాన్యం కొనుగోలు ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేశామని, నాకు సహకరించిన రైతులకు, పాలక వర్గానికి, అధికారులకు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పి సురేష్, రమేష్, రైతులు పాల్గొన్నారు. ఈ పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ సొసైటీలో ఎలాంటి అకౌంట్స్ లేవు, రెండవది ఫిక్స్డ్ డిపాజిట్లు లేవు, మూడవది సిఈలో ఉండే ఈ బ్యాంకు నేను ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మరి ఈ కేసంద్రం సొసైటీ కింద ఉన్న గ్రామాలు ఏవైతే ఇక్కడ కేసవరం విలేజ్ లోపల రైతులు కానీ నాకు అన్ని విధాల సహాయం సహకారాలు అందించారు. సొసైటీకి ఎలాంటి బిల్డింగ్ లేదు. మేము వచ్చినాకనే నాబార్డు నుంచి ఒక 55 లక్షలు తీసుకోవడం జరిగింది. మరియు మేము వచ్చిన తర్వాత దాదాపు ఒక 5-6 కోట్ల టర్నోవర్ చేయడం, రైతులకు అందుబాటులో ఉండి క్రాప్ లోన్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు దాదాపు మాకు ప్యాడీ సీజన్లో ఎక్కువ ప్యాడీ అంటే ఒడ్లు ఎక్కువ ఖరీదు మా సొసైటీ కిందనే బాగా జరిగింది. మాకు దాదాపు ఇంకా ప్రభుత్వం నుండి 50-55 లక్షల రూపాయలు ప్యాడీ కమిషన్ రావాలి. ఆ తర్వాత మేము కూడా ఒక 50 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో ఉండడం జరిగింది. అదేవిధంగా మరియు ఈ సొసైటీ కింద సేల్స్ పాయింట్ కలవల కానీ, కేసన విలేజ్ కానీ, తర్వాత ఇనుగుర్తి కానీ మేము వచ్చినప్పటి నుండి ఈ ఎరువులు అమ్మకాలు, అదేవిధంగా ఈ క్రాప్ లోన్లు, ఎఫ్డీలు కానీ రైళ్లలో పోయి మా స్టాఫ్ రైతుల దగ్గర పోయి మోటివేషన్ చేయడం కానీ మా వంతు బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం. ఈ అవకాశం ఈ రైతులు కానీ తర్వాత నాకు అన్ని విధాల సహకరించిన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారికి కానీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ